నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది, దాన్ని టచ్ చేయండి. చాలా అంతకంటే ఏ విధమైన ఖర్చు లేదు, కష్టము లేదు. రాజమహేంద్రవరం రూరల్ కాతేరు శివారు సీతారామ అగ్రహారంలోని కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర సహిత శ్రీమద్ అభీష్టగణపతి పంచాయతన దేవాలయం ఈనాటి పరిస్థితి ఈ విధంగా ఉంది. ఈయనకి ఇటీవలే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయానికి భాగానికి స్లాబ్ వేసి రెండు దేవాలయాలకి కూడా, అంటే గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాల రెండింటికి కూడా శిఖరాలు నిర్మించడం అనేది జరిగింది. అది పూర్తయిన తర్వాత ఈ దేవాలయం యొక్క పరిస్థితి ఈ విధంగా ఉందన్నమాట. ఇటీవలే దుర్గామ్మవారి విగ్రహాన్ని కూడా, కనకదుర్గామ్మవారి విగ్రహాన్ని కూడా పెట్టడం జరిగింది. ఈ దేవాలయంలో ఇంచుమించు దేవతా వృక్షాలు అన్నీ ఉన్నాయి. ఇదిగో ముఖ భాగంలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి, అలివేలుమంగ, పద్మావతీదేవి ఉంటారు. అలాగే ఈ పక్కకు వస్తే హనుమత్ సీతాలక్ష్మణ సమేత శ్రీ రామచంద్రమూర్తి, ఈ చివరన అలాగే అమ్మవారు. ఇదిగో ఈశాన్యంలో నెయ్యి ఉంటుంది. ఇది బయట వైపు నుంచి దీని యొక్క వ్యూ అనమాట. ఇదిగో తూర్పు వైపుకి వస్తే ఇలా ఉంటుంది. తూర్పు వైపు ఇలా బోర్డు పెట్టాం. ఇది ఈ చెట్టు ఇక్కడ పెద్ద రావి చెట్టు ఉంటుంది. అలాగే దీని పక్కన పెద్ద వేప చెట్టు. లోపల శమి వృక్షాన్ని పాతుతున్నాం కానీ అది ఎందుకో స్థిరంగా ఉండట్లేదు. ఈ సంవత్సరం కూడా వేసాం, బాగానే ఉంది ప్రస్తుతానికి. అదిగో అది శిఖరాలు ఆ విధంగా ఉన్నాయి. అయితే శిఖరాలకి రంగు వేసాక పూర్తిగా కనిపిస్తాయి. ప్రస్తుతం తెలుపు రంగు మాత్రం, అంటే ప్రైమర్ వేసాం, అందువలన అలా ఉన్నాయి. త్వరలోనే బంగారు రంగు వేయడం కోసం రంగు అవి తీసుకురావడం జరిగింది. అది కూడా వేసేస్తే కొద్దిగా అందంగా కనిపిస్తాయి. ఇదిగో ఈ పక్క నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది అనమాట. ఈ బయట భాగం కూడా కొద్దిగా మెల్లిగా ఫినిషింగ్ చేయదు. వెనక వైపు మెట్లు పెట్టించాం ఈ విధంగాను. అంటే కలశాభిషేకం చేయాలంటే, కుంభాభిషేకం చేయాలన్నా ఇగో వెనక వైపు నుంచి పైకి ఎక్కి ఆ కుంభాభిషేకాన్ని కలశాలకి చేయవచ్చు అనమాట. ఇది మా సీతారామాగ్రహారం ప్రాంతం. ఈ పక్కన గాయత్రి పురోహిత సంఘం వారి కళ్యాణ మండపం ఉంది. ఈ కుడివైపు కనిపిస్తుంది. ఇదిగో ఇక్కడి నుంచి ఆ కొబ్బరి చెట్లు కనిపిస్తుంది దేవాలయం. ఇది మా అగ్రహారంలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహం, అలాగే హనుమంతుడి విగ్రహం. ఇది కొంపెల్లవారి భవన సముదాయం, అంటే మా గృహాలు అన్నమాట. మా 12 మంది యొక్క ఇళ్ళు, 6 అన్నదమ్ములం కొంపెలవారం, అలాగే 6 అక్క చెల్లెలు, అందరి ఇళ్ళు. ఇది మా హనుమంతుడు. అదిగో మా పంచముఖాయ స్వామి గుడి. సర్వేభ్యः శుభం భూయాత్. దేవతానుగ్రహం తెలుస్తూ.